ఒక్కసారి ఈ కమ్మటి చిట్టి ముత్యాల బిర్యానీ ట్రై చేయండి, మళ్ళీ ఇదే చేసుకుంటారు. ముందుగా చిట్టి ముత్యాల బియ్యం తీసుకుని కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మ్యారినేషన్ కోసం మిక్సీ జార్ లో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, సోంపు గింజలు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ని క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్లో వేసి కొద్దిగా పెరుగు కూడా వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి, నువ్వుల నూనె వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అన్నాసి పువ్వు, ఏలక్కాయ, రాతి పువ్వు, మరాఠీ ముగ్గు, జాపత్రి, లవంగులు వేసి వేపాలి. మసాలాలు వేగిన వాసన వచ్చిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫ్రెష్ గా ఉన్న పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. సరిపడైన నీళ్లు పోసి నీళ్లను 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మూత పెట్టి మటన్ ని 6 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ప్రెషర్ పోయేంత వరకు ఆగాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం, నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలానే ఉడికించుకొని తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన మన చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ.